నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి సమస్య లేదు, అపోహలపై అప్రమత్తంగా ఉండాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 99 రోజుల ప్రజాపాలనలో భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమ ప్రారంభం. రేవంత్ పాలనను తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గ్రామాల్లో కోత దశ పంటలకు సాగునీరు కొరత, పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనలో రైతన్న. రాష్ట్రంలో ఎలాంటి ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హన్మకొండ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్ ఎన్ రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అబద్దపు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, గ్యాస్ సరఫరాపై అపోహలు, గ్యాస్ సిలిండర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోటే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు, ఆశ్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. అమెరికా, ఇరాన్ కి మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు, వినియోగదారులు ఎటువంటి గందరగోళానికి గురి కావద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు. ఇటువంటి గందరగోళం ఏర్పడినందుకే రోజువారీగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని, అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రమూ ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, కలెక్టర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్లు టెంకాయ సమర్పించి పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణ చేసి మరో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామని, గతంలో 9 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ప్రస్తుతం 16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని, అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అవాంతరాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాడవీధుల నిర్మాణ పనులు చేపడుతున్నామని, అభివృద్ధి పనులలో ఎక్కడా రాజీ పడలేదని, సమిష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. భద్రకాళి చెరువు సుందరీకరణ ప్రక్రియలో భాగంగా ఆలయం నుంచి బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దేశం నలుమూలల నుండి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, గతంలో 70 ఏళ్ల క్రితం పూడికతీత పనులు జరిగాయని గుర్తు చేసిన ఎమ్మెల్యే, భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరగడం, తాను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇట్టి పనులను మే 15లోగా సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, సురేందర్, మామిండ్ల రాజు, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, కూడా ఈఈ భీమ్రావ్, ఇరిగేషన్ డిఈ మధుసూదన్, ఏఈలు వేణుగోపాల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ డిస్టిక్ లో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోత దశకు చేరుకున్న పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పంటలపై పెట్టిన ఖర్చు శ్రమ వృధా అవుతుందనే ఆందోళనతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. జిల్లాలోని నరసింహులపేట్ మండలం జయపురం, ముంగిమడుగు, రామన్నగూడెం గ్రామాల పరిధిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. సాగునీరు అందకపోవడంతో వందల ఎకరాల్లో సాగు చేసిన పంటలు క్రమంగా ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వాగుల్లో నీరు అందుబాటులో ఉంటుందనే ఆశతో కొందరు రైతులు జేసీబీల సహాయంతో గుంతలు తవ్వి నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నీటి మట్టం తక్కువగా ఉండటం వల్ల పంటలకు సరిపడా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. కోత దశకు చేరుకున్న వరి మరియు ఇతర పంటలు నీటి కొరత కారణంగా ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకోవడానికి తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తగిన నీటి విడుదల లేదా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని వారు కోరుతున్నారు. రైతుల సమస్యను అధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు. తెలంగాణలో మరోసారి రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా సోషల్ మీడియాలో స్పందించిన రాకేష్ రెడ్డి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా తన వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితిని ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ ఘటనను చూపిస్తూ రాష్ట్రంలో పాలన ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా తన బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కాడు. రేవంత్ రెడ్డి నీ పాలన ఎంత దరిద్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా అంటూ రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న విషయాన్ని కొన్ని నివేదికల్లో ఎందుకు ప్రస్తావించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని నీ రిపోర్టులో ఎందుకు రాయలేదు ఆకునూరి మురళి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాకేష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల అంశం మరొకసారి రాజకీయ వాదోపవాదాలకు కారణమైంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి ఈరోజు కోర్టు మెట్టులు ఎక్కుతున్నారు. కోర్టు ఆదేశిస్తే కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. దాని గురించి రాసినావా నువ్వు? రిపోర్ట్లో రాసినావా? అసలు అంతెందుకు? చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవల ఒక హైకోర్టు జడ్జు కోర్టుకు వెళ్ళిండు, మా బెనిఫిట్స్ త్వరగా డిస్పాచ్ చేయండి అని. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంది. ఇది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒక హైకోర్టు జడ్జు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా ఇచ్చేటట్టు చేయండి అని కోర్టుకు పోయిందంటే నీ పాలన ఇంకా అంతకంటే ఎంత అధ్వానంగా ఉన్నది. ఒకసారి దీన్ని ఆలోచించాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నర్సంపేట అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్ఎస్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమానికి నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పిలుపు మేరకు తాము ప్రతిరోజు మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి తమ వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా 4 విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు 5,000 చొప్పున డిమాండ్ చేశాడు. అయితే 20,000కు గాను 15,000 ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదు చేసుకొని ఈరోజు ఎక్లాస్పూర్ గ్రామానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ
బి రంగన్న గారిని పట్టుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు బిల్స్ శాంక్షన్ కోసము 4 times బిల్స్ శాంక్షన్ అవుతాయి. బిల్స్ లక్ష శాంక్షన్ అయిన ప్రతిసారి 4 ఇన్స్టాల్మెంట్లో 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు ఫిర్యాదుదారుని రిక్వెస్ట్ పైన 15,000కు ఒప్పందం కుదిరింది. ఆ 15,000 రూపాయలు ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. బి రంగన్న పంచాయత్ సెక్రటరీ ఎక్లాస్పూర్ గారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బును డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబరుకు కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టరు, తర్వాత ఈ మధ్యనే కొత్తగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది కూడా వచ్చింది కాబట్టి దాని ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ హరీష్ రావుని మూసీ జన ఆందోళన్ కమిటీ ప్రతినిధులు వివిధ బస్తీలు మరియు గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన నిర్వాసితులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను బాధితులు మాజీ మంత్రికి వివరించారు. అకస్మాత్తుగా జరుగుతున్న కూల్చివేతలు, నోటీసులు లేకుండా చేపడుతున్న చర్యల వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా తమ సమస్యను ప్రస్తావించాలని, తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని బాధితులు హరీష్ రావుని కోరారు. తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుండటంతో ప్రజల్లో భయం, అనిశ్చితి నెలకొందని ప్రతినిధులు తెలిపారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న హరీష్ రావు బాధితులకు భరోసా ఇచ్చారు. మూసీ బాధితులు ఎవరూ భయపడవద్దని, వారి హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి భారత్ రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న విధ్వంసం, అక్రమ కూల్చివేతలు మరియు అరాచక చర్యలను అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఎండగడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్ మహానగరంలో అబాకస్ విద్యను ప్రోత్సహిస్తూ కొనసాగుతున్న షార్ప్ కిడ్స్ అబాకస్ సంస్థ తమ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. చిన్న పిల్లల్లో మేధస్సును పెంపొందించి గణిత సమస్యలను చురుగ్గా పరిష్కరించేందుకు అబాకస్ విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు ద్వారా విద్యార్థులలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి అన్ని విషయాలలో మంచి ప్రతిభ కనపరచడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా విద్యార్థుల మానసిక స్థితిని స్థిరంగా ఉంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి కూడా సహాయపడుతుంది. వరంగల్ నగరంలో 2006వ సంవత్సరంలో ప్రారంభమైన షార్ప్ కిడ్స్ అబాకస్ సంస్థ ప్రస్తుతం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2006 నుండి 2026 వరకు 20 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో అబాకస్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవం కూడా నిర్వహించబడుతుంది. ఈ సంస్థలో అబాకస్ విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఐఐటి, నిట్ మరియు ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తూ మరికొందరు మంచి ఉద్యోగాలలో స్థిరపడినట్లు నిర్వాహకులు తెలిపారు. 2006లో ఒక్క సెంటర్తో ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో మొత్తం 15 అబాకస్ సెంటర్లు నిర్వహిస్తోంది. షార్ప్ కిడ్స్ అబాకస్ సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంలో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడే సామ జగన్మోహన్ భవన్లో 3వ తారీఖు 4వ నెలలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. షార్ప్ కిడ్స్ అబాకస్ స్థాపించిన తర్వాత మేము చాలా విద్యార్థులకు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది మా టీచర్లు, హౌస్ వైఫ్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు అబాకస్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను అబాకస్లో వాళ్ళు చెప్పుకోవడానికి వీలుగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దాము. తర్వాత ఈ సంవత్సరంలో 25-26 సంవత్సరంలో ఈ టోటల్ 8 లెవెల్స్ ఉంటాయి. 8 లెవెల్స్ కంప్లీట్ చేసిన వాళ్లకు పట్టా ఇస్తాం అన్నట్టు. వాళ్ళకు ఏంటంటే కాన్వొకేషన్ లాగా ఆ కాన్వొకేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. ఆ సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అబాకస్ కోర్స్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు అన్ని విషయాలలో వాళ్ళకి ప్రతిభ, ప్రజ్ఞ కనబరచడానికి తోడ్పాటును అందిస్తుంది. విద్యార్థుల మానసిక స్థితిని స్థిరంగా ఉంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మేము అబాకస్ కోర్సును వరంగల్లో స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది. దానిని పురస్కరించుకొని ఏప్రిల్ 3వ తారీఖున వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరంలో అబాకస్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు
స్నాతకోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఇంటితో పాటు చుట్టుప్రక్కల గల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండుటకు తగు శ్రద్ధ వహించాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. శుక్రవారం రోజున ప్రభుత్వం తలపెట్టిన డ్రై డే కార్యక్రమం సందర్భంగా వరంగల్ మహానగరపాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఉర్సు ప్రతాప్ నగర్ లో మురుగునీటి కాల్వ గుంతలలో కార్పొరేటర్ మరుపల్ల రవి ఆయిల్ బాల్స్ ను వేసి అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ చాలా రోజుల నుండి డ్రమ్ములలో నీరు ఉన్న వాటిని గుర్తించి కార్పొరేటర్ సిబ్బందితో కలిసి పారబోశారు. కొన్ని ప్రాంతాలలో సరి అయిన డ్రైనేజీలు లేక ఇంటి ముందు మురుగునీరు కోసం గుంతలు తవ్వడం వలన అది నీరు నిండి మురుగునీరు బయటికి వచ్చి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. దీనివల్ల దోమలు పుట్టుకు వచ్చి ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుందన్నారు. చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడే పడేయకుండా ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటో సిబ్బందికి అందించాలన్నారు. ఇటు కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మలేరియా హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్, హెల్త్ అసిస్టెంట్ శివకుమార్, నరేష్, ప్రదీప్, రాజు, సంతోష్, జవాన్, రమేష్లు ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈరోజు కాలువలకు నీళ్లు పోకుండా అచ్చటే నిలిచి ఉండడం వల్ల దోమలు పుట్టుకొచ్చి ఇంటిలోని వ్యక్తులను కుట్టడం వల్ల అనారోగ్య పాలై ఆసుపత్రి పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలను కోరేది ఒకటే, చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే ఎక్కడ వేయకుండా స్వచ్ఛాటోగా సిబ్బంది కనుక అప్పచెప్పేది ఉంటే ఈ పారిశుద్ధ నివారణ కార్యక్రమం ఏర్పడినట్టయింది. ఎక్కడ పడితే విచ్చలవిడిగా వేయడం వల్ల దోమలు పుట్టుకొచ్చి రకరకాల దోమలు వింత రోగాలు కూడా రావడం జరుగుతుంది. మరి ఉదాహరణకు చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కరోనా కానీ ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక డెంగ్యూ, ముఖ్యంగా డెంగ్యూ కూడా ప్రబలి చిన్నపిల్లలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క ఇంటి వ్యక్తి తమ బాధ్యతగా చెత్త చెదారాన్ని సిబ్బందికి అందజేయాలి, పరిసరాలను కూడా పరిశుభ్రం ఉంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా ముల్కనూరులో అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఆటోను తనిఖీ చేయగా అందులో 180 పెట్టెల జిలిటన్ స్టిక్స్, 1950 డిటోనేటర్లు, 2 తూటాల వైర్ బెండర్లు పట్టుకున్నారు. వీటితో పాటు ఆటోను సీజ్ చేశారు. ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒకరు దొరికారు, మరొకరు పరారయ్యారు. పేలుడు పదార్థాల విలువ సుమారు 7,07,500 ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ మొత్తం ముల్కనూరు పోలీస్ స్టేషన్ కి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మధుసూదన్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని మియాపూర్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ సామాగ్రి పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భవనమంతా అగ్నికి ఆహుతైంది. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగతో పాటు భారీగా ఎగిసిపడుతున్న మంటలు కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఫర్నిచర్, చెక్క సామాగ్రి ఎక్కువ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనయుడు ఆదిత్య ఒక ప్రత్యేక విజువల్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. జాగృతి నాయకుడు చిన్ను గౌడ్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో కల్వకుంట్ల కవిత రాజకీయ, సామాజిక ప్రస్థానాన్ని ప్రతిబింబించే అంశాలను పొందుపరిచారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆమె పోషించిన పాత్ర, బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన విధానం, అలాగే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషిని ఈ చిత్రంలో వర్ణించారు. డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ తో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత మహిళా సాధికారత, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, ముఖ్యంగా బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేసినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ విజువల్ డాక్యుమెంటరీ ద్వారా ఆమె ఉద్యమ ప్రస్థానం మరియు సేవలను మరింత మందికి చేరవేయాలని నిర్వాహకులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాదన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి సుమారు 10 సంవత్సరాల దూడల అభినవ్ కోటి అనే బాలుడు మృతి చెందడం జరిగింది. గ్రామంలో విద్యుత్ స్తంభానికి ఉన్న కరెంటు జేవైర్ ను తాకడంతో బాలుడికి తీవ్రంగా షాక్ తగిలినట్లు స్థానికులు తెలిపారు. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి సమస్య లేదు, అపోహలపై అప్రమత్తంగా ఉండాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 99 రోజుల ప్రజాపాలనలో భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమ ప్రారంభం. రేవంత్ పాలనను తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గ్రామాల్లో కోత దశ పంటలకు సాగునీరు కొరత, పంటలు ఎండిపోతుండటంతో ఆందోళనలో రైతన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.